హాయ్ హలో నమస్తే అందరికీ. నేను ఇవాళ దొండకాయ రోటి పచ్చడి చేసుకోవటం ఎలాగా అన్నది చూపిద్దామనుకుంటున్నాను. ఒక కడాయిలో లైట్గా ఆయిల్ వేసుకోండి. అందులో ఏవైతే దొండకాయలు మనం పీసెస్గా కట్ చేసుకున్నామో అవి తీసుకోండి. చిన్న చిన్న పీసెస్గా చేసుకోండి. వాటిని ఫ్రై చేసుకోండి కొంచెంసేపు, ఒక 2 to 3 minutes పాటు. అందులో ఆనియన్స్ చిన్నవి, టమాటో చిన్న చిన్న పీసెస్, ఇంకా అందులో వెల్లుల్లి రెమ్మలు, చింతపండు వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర, రెండు పచ్చిమిరపకాయలు సరిపడా మీ కారంని బట్టి వేసుకోండి. కొత్తిమీర లైట్గా వేసుకోండి. బాగా ఫ్రై అవ్వండి. ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోండి, ఒక టీ స్పూన్ సరిపోతుంది. వేసుకొని మూత పెట్టుకోవాలి. లోపల దొండకాయలు బాగా ఉడుకుతాయి. కరివేపాకు వేసుకున్నాక అప్పుడు రోట్లో ఏదైతే మనం పచ్చడి ఉడికించుకున్నామో బాగా ఒక 10 minutes పాటు దాన్ని తీసుకొని బాగా రుబ్బుకోండి రోట్లో. ఇప్పుడు మనందరి దగ్గర చిన్న చిన్న రోళ్ళే ఉంటున్నాయి కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ మాత్రమే మనం చేసుకోగలము. చిన్న చిన్న రోళ్ళల్లో బాగా రుబ్బుకోండి. రుబ్బుకుంటే మనకి వచ్చే పచ్చడి మిక్సీలో కాకుండా ఇదే పచ్చడి సాఫ్ట్గా వస్తుంది, బాగా గ్రైండ్ అవుతుంది. అదే రోట్లో అయితే మనకి కచ్చా పచ్చాగా వస్తుంది. కొంతమంది ఈ పచ్చడి ఒక కప్పులో తీసుకొని ఈ పచ్చడిలోనే కొంతమంది చపాతీల్లోకి, రైస్లోకి పోపు కూడా వేసుకుంటారు. మీరు కూడా దొండకాయ రోటి పచ్చడిని ట్రై చేసి చూడండి.